Hello guys, welcome back to my channel and welcome to a new vlog. So welcome to few days in my life guys. These days are going to be so hectic anamata. Chala functions, chala pellillu anni attend avvalsi unnadi. So uppude just Kakinadalo oka function finish cheskuni intiki vachi and now we are starting to Vadisleru lo inkoka function chusukovali. Dan tarvata malli evening ikkada inkoka pelli undi anamata. So aa reception ki malli vacheyali. Already sakam luggage already sardeskuni everything is done. Inka koncham sakam undi anamata. So prastaniki aithe we are going now guys. So let's go. And నేనైతే yellow color వేసుకున్నాను because today it's haldi అంటే మా ఊర్లో బట్స్లర్లో జరిపేది హల్దీ ఈవెంట్ అన్నమాట. సో అందుకే yellow వేసుకొని మార్నింగ్ ఇదే డ్రెస్ ఫంక్షన్ కూడా వేసుకొని ఇప్పుడు ఇలాగా we are going now. So let's go guys. లైట్ బోర్డ్ ఉన్న 20 రూపీస్ ఇడికి చూడండి డైరెక్షన్ చేస్తున్నారు నీకెంత వినయ్ ఆ డైరెక్షన్ చేస్తున్నారు నీకెంత వినయ్ ఏం లేదు మొత్తం ఇడికి మాట్లాడుతున్నా 20 రూపీస్ బ్లాక్ కెమెరాకి అడ్డొచ్చేస్తున్నారండి కెమెరామెన్. హే సుప్రియా పెద్ద అన్నయ్య వచ్చాడు. జిల్లా అంటే ఎవరు? హలో పాపా పిగ్గు మామా పిగ్గు మా పిగ్ వేర్ ఈస్ యువర్ పెప్పర్ పిగ్? ఎడల్ ఎసెన్షియల్స్ అదే గ్రూప్ ఫోటో కోసం ట్రై చేస్తున్నాము. దేవి పెళ్లికి వెళ్ళాం అనమాట. సో మేము మళ్ళీ రిటర్న్ కాకినాడ వెళ్ళిపోతున్నామని చెప్పేసి అందరినీ పిలిచి ఫస్టే ఫొటోస్ తీయించేసుకున్నాం. సో మేము స్టార్ట్ అయిపోయాక అక్కడ హల్దీ ఈవెంట్ స్టార్ట్ అయిందనమాట. And it takes one eternity for all of us to sit and laugh neatly guys.
Hello guys, so we are back from Vedsleru and we are going home now. సో ఇప్పుడు వెళ్ళి మళ్ళీ రెడీ అయ్యి ఇంకో ఫంక్షన్కి వెళ్ళాలన్నమాట. బికాస్ ఇంకో ఫంక్షన్ మనకి కాకినాడలోనే ఉంది, పెళ్లి రిసెప్షన్ అని. అండ్ హల్దీ కూడా సగం అయింది, ఇంకా చాలా జరగాలన్నమాట. బట్ మేమైతే ఇంకా వచ్చేసాము. అక్కడ క్లిప్స్ అయితే మనకి వినయ్ క్యాప్చర్ చేస్తున్నాడు, సో అయితే మీకు ఇక్కడ యాడ్ చేస్తాను. అండ్ ఇంటికెళ్ళి అయితే ఇప్పుడు రెడీ అవ్వాలి, షార్ట్స్ తీసుకోవాలి, సో చాలా పని ఉందన్నమాట. బట్ ఇప్పుడైతే ప్రెసెంట్ చల్లగా జ్యూస్ కోసం ఆగాము. బికాస్ మార్నింగ్ నుంచి ఫంక్షన్స్ బయట ఫుడ్ కదా, సో లైక్ ఆయిల్ అది ఉంటుంది కాబట్టి బాగా బాడీ డీహైడ్రేట్ అంటే ఒక విధంగా ఆరటం వచ్చేస్తుంది అనమాట. సో విల్ హ్యావ్ సమ్ జ్యూస్ అండ్ గో గెట్ రెడీ. ఆల్రెడీ టైం 7 అవుతుంది ఎగ్జాక్ట్ గా. సో మేము మ్యారేజ్ రిసెప్షన్ కి ఒక 9 అయిపోతుందేమో వెళ్ళేసరికి ఈజీగా. బికాస్ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ చీర కట్టుకుని అన్ని రెడీ అవ్వాలి కాబట్టి. సో సీ యు బ్యాక్. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. సో యాక్చువల్లీ నిన్న చాలా బ్యాడ్ బ్లాగింగ్ చేశానని నా ఫీలింగ్. ఎందుకంటే అసలు సరిగ్గా ఏమీ షూట్ చేయలేకపోయాను. బికాస్ నేనంతా చాలా బిజీ ఉండాలి. చెప్పాను కదా నిన్న 7 అయిపోయింది కాకినాడ వచ్చేసరికి వెడ్స్లేరు నుంచి అని. సో వచ్చిన వెంటనే ఇంకా చాలా స్పీడ్గా బాత్ చేసుకుని రెడీ అయ్యాను. అండ్ దాంతోపాటు గెట్ రెడీ విత్ మీ షూట్ చేశాను. సో కొంచెం హెక్టిక్ అయిపోయింది అనమాట. అండ్ లాస్ట్లో ఫుల్ కంగారు అయిపోయింది. అండ్ నేనైతే ఇలా రెడీ అయ్యాను. ఇక్కడ యాడ్ చేస్తాను మీకు ఒక చిన్న వీడియో. నేను కనీసం ఫొటోస్ తీసుకోలేదు, అసలు ఏమీ తీసుకోలేదు. ఉత్తినే హడావిడిలో చిన్న క్లిప్ తీసుకున్నాను కాబట్టి అదైనా మిగిలింది, లేదంటే అది కూడా మిగిలేదు కాదు. బట్ ఎనీవేస్ గైస్, సో అలా నిన్న అయిపోయిందా. ఇప్పుడు మళ్ళీ వీఆర్ గోయింగ్ వెడ్స్లేరు. అండ్ ఇప్పుడైతే వెళ్ళి ఒక 3-4 days అక్కడే ఉంటాము. మ్యారేజెస్ మొత్తం లైక్ దేవి పెళ్లి మొత్తం అంతా అయ్యేంత వరకు. సో ఇంకా మనకి మిగిలిన ఈవెంట్స్ అన్ని అయిపోయాయి కాబట్టి ఇప్పుడు వెళ్ళి చిల్ అవ్వచ్చు. అండ్ ఇప్పుడైతే టైం ఇంకా 8:30 అవుతుంది, లైక్ 8:15 అయింది. మేము ఇంకొక 15 minutesలో స్టార్ట్ అయిపోతాం ఇక్కడ నుంచి, బికాస్ బాబాకి వర్క్ ఉందని. అండ్ ఐఎమ్ హ్యావింగ్ లిటిల్ స్లీప్ కేస్. నేను నైట్ కొంచెం వీడియో ఎడిటింగ్ చేసేసరికి లేట్ అయిపోయింది అనమాట. ఇంకా ఆఫీస్గా ఫోన్ చూసాను కాబట్టి నిద్ర కూడా పోయిందా. సో కొంచెం స్ట్రగుల్ అవుతున్నాను ప్రస్తుతానికి. అండ్ ఇప్పుడు వెడ్స్లేరు వెళ్ళాక కూడా మనకి కొన్ని టాస్క్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ చేసుకుని అప్పుడు పెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్తాము. ఈరోజు అయితే మెహందీ ఈవెంట్. అండ్ నైట్కి మేమే చిన్నగా పార్టీ చేసుకోబోతున్నాం. సో అదైతే ఈవినింగ్ వెళ్తాను. అప్పటి వరకు మిగిలిన వర్క్స్ అన్నీ చేసుకోవాలన్నమాట. సచ్ ఏ లాంగ్ డే. బట్ ఈరోజు అయితే మెహందీ పెట్టించుకుందామని చెప్పేసి బాగా ప్రిపేర్ అయ్యాను. చూద్దాం మరి ఎంత పెట్టించుకుంటానో అప్పుడు నా మూడ్ని బట్టి, అక్కడ ఉన్న సిచ్యువేషన్ని బట్టి. ఆల్సో నేనైతే కొంచెం చెప్పాలనుకుంటున్నాను. సో బేసికల్లీ ఈరోజు ప్రస్తుతం మన ఇండియాకి పాకిస్తాన్కి వార్ జరుగుతుంది కదా. నేనైతే చాలా నార్మల్గా ఉన్నాను. ఎందుకంటే ఏమో నిజంగా ఆ వార్లో మనం చచ్చిపోతాం. సో ఉన్న ఈ కొన్ని రోజులైనా నేనైతే ఎంజాయ్ చేయదలుచుకున్నాను అది. సో అందుకే ఐఎమ్ హ్యాపీ గైస్. ఐఎమ్ హ్యాపీ ఫర్ ఎవ్రీ మూమెంట్, ఐఎమ్ హ్యాపీ ఫర్ ఎవ్రీ సెకండ్ ఆల్సో. సో మీరు కూడా మీ దగ్గర ఉన్న టైంని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ గడపండి, ఓకేనా. అది ఇది అని చెప్పేసి ఎవరినో ఒకరిని ఏదో అంటూ అలా బతకండి. ఎప్పుడు పోతామో తెలియదు మనం కాబట్టి అదనమాట. సో అందుకే నేను ఇంత జాయ్ఫుల్ మూడ్లో హ్యాపీగా ఉన్నాను. నేను హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను ఈ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు కూడా, ఓకేనా. హలో గైస్, సో దిస్ ఈస్ ఫ్యూచర్ ఎడిటింగ్ సర్యో అనమాట. సో ఇప్పుడు వీడియో ఎడిట్ చేస్తున్నాను కదా. యాక్చువల్లీ నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఈ వీడియోలో. ఏమైందంటే నేను ఇప్పుడు అంతా చెప్పాను చూడండి, మనం అసలు ఎప్పటి వరకు బతుకుతామో ఏంటో ఏమీ తెలియదని. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బేసికల్లీ పెళ్లి కూతుర్లు చేసే టైంలో, అంటే మీకు ఇంకా నెక్స్ట్ డే అది ఈ బ్లాగ్లో. సో ఆ రోజు ఏమైందంటే ఒక 5 members లేడీస్ మేము, అండ్ ఒక కజిన్ డ్రైవ్ చేస్తున్నాడు కారు, అండ్ బావ ఇంకొక 4 members జెంట్స్ ఏమో లైక్ వేరే కార్లో వస్తున్నారు. సో నేను బావ వేరే కార్లో ఉన్నాము. మా కార్లో ఏంటంటే 5 ladies అండ్ 1 cousin ఉన్నాడు అనమాట, డ్రైవ్ చేస్తున్నాడు తను. సో బేసికల్లీ మా వెడ్స్లేరు నుంచి మేము పెళ్లి కూతురు వాళ్ళ నుంచి ఇంటి నుంచి పెళ్లి కొడుకు ఇంటికి వెళ్తున్నాం అనమాట. సో వెళ్తుంటే బేసికల్లీ జస్ట్ వెడ్స్లేరు రోడ్డు మీదకి, అంటే వెడ్స్లేరు దాటేసి హైవే మీదకి ఎక్కి జస్ట్ వెళ్తున్నాం అంతే. లైక్ లిటరల్లీ అప్పటిదాకా లైక్ స్ట్రైట్గా వస్తున్న లారీ కూడా ఏం చేశాడంటే 2 seconds ఇలా క్రాస్గా వచ్చేసాడు అనమాట. మా కార్ ఇక్కడ ఉంది. సో జస్ట్ 2 secondsలో తను ఇలా వచ్చాడు, తను చూసుకోవట్లేదు. ఇంకొక 2 seconds అదే లేన్లో ఫ్రంట్కి వచ్చేసి ఉంటే కనుక
ఇట్స్ ఆల్ ఓవర్ గైస్. లైక్ లిటరలీ విత్ ఇన్ ఆ 2 seconds నాకు లైఫ్ ఇలా గిర్ర తిరిగింది అనమాట నా ముందు. దట్ వాజ్ సో ఫన్నీ అని చెప్పకూడదు, సో హాంటింగ్ అని చెప్పాలన్నమాట. ఎందుకంటే చెప్తున్నాను కదా, లైఫ్ ఇస్ వెరీ అన్ప్రెడిక్టబుల్ గైస్. సో ప్లీజ్ ఎంజాయ్ విచ్ ఎవర్ మూమెంట్ యూ హ్యావ్, హౌ ఎవర్ యూ వాంట్. సో యా, అంతే. బ్యాక్ టు ద వీడియో. అయిపోయింది. సో ప్రస్తుతానికైతే మన బ్రేక్ఫాస్ట్ కానిచ్చేసి వీల్ స్టార్ట్ ఆఫ్. అండ్ ఇదే చెప్పాలనుకుంటున్నాను, ఇంకా ఏంటేంటో చెప్పాలనుకున్నాను కానీ ఫైనల్లీ కెమెరా ముందుకు వచ్చేసరికి నేను మర్చిపోయాను అన్నీ కూడా. కాబట్టి సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే అన్ప్యాకింగ్తో స్టార్ట్ చేశాను. ఇన్ని బ్యాగ్స్ ఉన్నాయి. సో దీంట్లో నావి, దాని తర్వాత బాబావి కూడా ఉన్నాయన్నమాట. మ్యారేజ్ కాబట్టి ఒక డేకి 3 డ్రెస్సెస్ 4 డ్రెస్సెస్ మార్చాల్సి వస్తుంది. సో అందుకని ఫస్ట్ అయితే అన్ప్యాకింగ్తో స్టార్ట్ చేశాను, సో దట్ వేసుకునే రోజు నాకు ఈజీగా ఉంటుంది, అలానే రూమ్ కూడా మెస్సీగా ఉండదు అని చెప్పేసి. ఎవ్రీథింగ్ ఈజ్ క్లీన్. అండ్ నా మేకప్ ఐటమ్స్ అన్నీ కూడా ఇలా పైన పెట్టుకున్నాను, ఇంకంతా కలపకుండా. సో నెక్స్ట్ అయితే ఇంకా శారీ డ్రేపింగ్తో స్టార్ట్ చేశాను. ఎందుకంటే నెక్స్ట్ డే ఈవెంట్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట. అండ్ టైం కూడా మధ్యలో గ్యాప్స్ తక్కువ ఉన్నాయి, నేను హెవీగా రెడీ అవ్వాలి. సో అందుకని చెప్పేసి శారీ డ్రేపింగ్తో స్టార్ట్ చేసుకుని, అండ్ నేనే ఎక్స్పెక్ట్ చేయలేదండి ఎలా వచ్చింది అని చెప్పేసి. అంత బాగా వచ్చింది, మీరే చూస్తారు కదా, చూడండి. హలో గైస్, సో వీఆర్ డన్ విత్ అన్ప్యాకింగ్ అండ్ క్లీనింగ్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే శారీ డ్రేపింగ్ చేయాలన్నమాట. బికాజ్ రేపు ఈవినింగ్ కట్టుకోబోయే శారీని ఈరోజే డ్రేప్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళాక మెహందీ పెట్టించుకుంటే మళ్ళీ నైట్కి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే వాష్ చేసుకోకూడదు అనుకుంటున్నాను మెహందీని. సో మార్నింగ్ మళ్ళీ వెంటనే ఏంటి పెళ్లి కూతురు చేయడం, దాని తర్వాత ఈవినింగ్ రిసెప్షన్ కదా, అండ్ నేను మధ్యలో జడేసుకోవాలి. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ స్ట్రెస్ టుమారో. బేసికలీ ప్లీట్స్ మనం నిజంగా లాస్ట్ మినిట్లో పెట్టుకుంటే అస్సలు సెట్ అవ్వవు. సో అందుకని చెప్పేసి ఈరోజే పెట్టేసుకున్నాను. ఇట్ అన్నాను, అలా సెట్ అయిపోయింది ఫస్ట్ టైమే. సో దాన్ని అయితే చాలా నీట్గా శారీ డ్రైపింగ్ చేసుకున్నాను. ఫస్ట్ టైం ఒక ప్రొఫెషనల్ లాగా వచ్చింది గైస్ నా శారీ డ్రైపింగ్. ఐఎమ్ రియల్లీ హ్యాపీ అబౌట్ దట్. లెట్ మీ షో యూ. టడా! ఎవరు సార్ దీన్ని చేసింది అసలు? ఇదిగోండి ప్లీట్స్ ఇక్కడ వచ్చి ఇదంతా వచ్చింది. సో ఇలా మొత్తం చేసుకుంటే ఇంత నీట్గా ప్రొఫెషనల్ లాగా వస్తుంది అనమాట. ఇది ఆల్రెడీ ట్యూటోరియల్ నా ఛానల్లో పెట్టాను. మేబీ మీకు మోస్ట్ ఆఫ్ ద టైం మీకు అర్థమై ఉండదు, ఎందుకంటే చాలా గాబరగా చాలా హడావుడిగా పెట్టాను అనమాట. సో దీన్ని ఏంటంటే ఇప్పుడు తీసుకెళ్ళి ఇలా నీట్గా లోపల పెట్టేసుకుంటాను. అంటే ఈ శారీకి లైక్ రేపు ఒక రీల్ చేయబోతున్నాను. దానికి ఏంటంటే ఆల్రెడీ క్లిప్స్ అవి కూడా ఇప్పుడే తీసేసుకున్నాను. సో ఇంకా రేపు జ్యువెలరీ, అంటే నేను ఏమైతే జ్యువెలరీ పెట్టుకుంటానో ఆ క్లిప్స్ రేపు తీసుకుంటే సరిపోతుంది. అత్త సేమియా చేసి తీసుకొచ్చింది అనమాట. సో ఇప్పుడు సేమియా ఎంజాయ్ చేస్తాను. ఇది కూడా లోపల పెట్టేసి, అండ్ ఇంకా వేరే కొన్ని షార్ట్స్ తీయాలి కానీ అవి ఇప్పుడు అంత ఏం కాదు, అవి రేపు జస్ట్ తీసేస్తే సరిపోతుంది. అండ్ డ్రేపింగ్ ఉన్నది కూడా ఈ ఒక్క పట్టు చీర, బికాస్ నేను ఒకటే పట్టు చీర కట్టుకుంటున్నాను. రేపు మార్నింగ్ హాఫ్ సారీ వేసుకుంటున్నాను కదా. అదే ఆల్రెడీ మీకు ఈ పాటికి అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ఆ వీడియో వచ్చి ఉంటుంది. సో హాఫ్ సారీ వేసుకున్నాను. అండ్ నైట్కి కూడా మళ్ళీ బెనారసి జార్జెట్ అనమాట. సో అది పట్టు చీర కాదు కాబట్టి అది డ్రేపింగ్ అవసరం లేదు. సో ఇది ఒకటే పట్టు చీర కట్టుకోబోతున్నాను ఈ ఈవెంట్స్ కన్నట్లకి. కాబట్టి దీన్ని ఒకటి డ్రేపింగ్ చేసుకుంటే వీఆర్ డన్. అండ్ ఇప్పుడు టైం ఎంత అవుతుంది? ఓకే, టైం 3 అయిపోతుంది. సో నేనైతే ఇంక సేమియా తినేసి రెడీ అయిపోయి ఐ విల్ గో టు పెళ్ళిస్ హౌస్, అదే మన పెళ్లి జరగబోయే ఇంటికి వెళ్ళబోతున్నాను. అదే దేవి వాళ్ళ ఇంటికి వెళ్ళబోతున్నాను. ఆల్రెడీ కొంతమంది కజిన్స్ అక్కడే ఉన్నారు, కొంతమంది ఇక్కడ ఉన్నాం. సో నేనైతే ఇంకా ఇప్పుడు బాత్ చేసి ఫ్రెష్ అయ్యి వీలైతే కొన్ని ఫొటోస్ తీసుకుని వెళ్తాను నేను.
రాజమండ్రి రాగమంజలి మాయమ్మ పేరు తలవలోళ్ళు లేరు మేసిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే కచ్చ కడితే నిద్రపోత నిండు రాత్రి కుర్చీని మాట్లాడబెట్టి Vamos a ver todo lo que hay. Disimular, así el problema y la duda no nos ven pasar. Hello guys, good morning and it's the marriage wedding day.
ఇప్పుడు ఏంటంటే ఈరోజు మనకి పెళ్లి కూతురు ఫంక్షన్ అవుతుంది, ఈవినింగ్ రిసెప్షన్ ఉంది అండ్ మిడ్ నైట్ పెళ్ళి ఉందనమాట. సో ఆల్రెడీ నేను 6 o'clockకే లేచిపోయి ఐ టుక్ మై హెడ్ బాత్. ఇప్పుడు ఏంటంటే హెయిర్ కొంచెం డ్రై అవ్వడానికి టైం తీసుకుంటున్నాను బికాస్ ఫస్ట్ ఈరోజు హెయిర్ స్టైల్ చేసుకోబోతున్నాను. యూజువల్లీ హెయిర్ స్టైల్ లాస్ట్లో చేసుకుంటాను, ఎందుకంటే హెయిర్ స్టైల్తో నేను పెద్ద టెన్షన్ తీసుకోను అనమాట. సో ఈరోజు ఏంటంటే కొంచెం హెయిర్ స్టైల్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాను బికాస్ కొత్తగా చేద్దాం అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ ట్రై చేశాను, నేను ట్రై చేస్తే ఇలా వచ్చింది, నేనే షాక్ అయిపోయాను అనమాట. సో ఆ మాత్రం వస్తే చాలా, ఎందుకన్నా పర్ఫెక్ట్గా నాకు అవసరం లేదు. సో ఐ రియల్లీ హోప్ దిస్ వర్క్స్ అవుట్. ఇది వర్కౌట్ అవ్వకపోతే నేనేం చేయలేను, అప్పుడు వేరే ఏదో వేసుకుంటాను సింపుల్గా. సో ఐ వాంట్ టు డూ దట్ నౌ. కాకపోతే ఇంకా హెయిర్ కొంచెం డ్రై అవ్వాలి అండ్ ఆల్రెడీ టైం 7:30 అయిపోతుంది. సో ఆల్రెడీ లెహెంగా షార్ట్స్, కొంచెం గోల్డ్ షార్ట్స్ ఇవన్నీ తీసుకున్నాను బికాస్ ఫర్ ఆబ్వియస్లీ షార్ట్ కంటెంట్ కోసం అని చెప్పేసి. దాని తర్వాత హెయిర్ స్టైల్ వేసుకుని మేకప్ వేసుకుని రెడీ అయిపోతాను. సో నా గోల్ ఏంటంటే 10కి అంతా వెళ్తే సరిపోతుంది. బేసికలీ పెళ్లి కూతురు చేయడం 9:20 అనమాట. బట్ ఫస్ట్లో మన పని ఏమి ఉండదు కదా, సో దాని తర్వాత లైక్ 10కి అలా వెళ్తే సరిపోద్దని నేను ఫీల్ అవుతున్నాను. అండ్ బావ కూడా 10కి అయితే బావ కూడా వస్తారు, లేదంటే నేను అక్కలతో పాటు వెళ్ళిపోవాలన్నమాట. సో ఇంకా బావతో పాటు వెళ్దాంలే అని చెప్పేసి 10 అని ఫిక్స్ అయ్యాను. సో ఇప్పుడు 7:30 అవుతుంది కాబట్టి 10 ఈజీగా వీల్ హ్యాండిల్ ఇట్ గైస్. అండ్ ఈరోజు జడగంటలు పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో బేసికల్లీ చూపించాను కదా ఇందాక, ఆ ఫోటోలానే జడగంటలు పెట్టుకొని లైక్ ఒక రీల్ షూట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓ వాళ్ళు జడా దట్ షార్ట్ రీల్ చేద్దాం అనుకుంటున్నాను. అవి షార్ట్ చేసి ఉంటే ఈ పాటికి మీకు ఆల్రెడీ కంటెంట్ వచ్చేసి ఉండేది, లైక్ షార్ట్ ఫామ్ వీడియోస్ ఆల్రెడీ మీకు వచ్చేసి ఉండేవి యూట్యూబ్లో. సో చూద్దాం, నా హెయిర్ స్టైల్ వస్తే అప్పుడు వాళ్ళ జడో లేదంటే షార్ట్ జడో ఏమవుద్దా అని చెప్పేసి. సో యా, అండ్ ఆల్సో నాకు నిన్న నైట్ నుంచి థ్రోట్ పెయిన్, ఏమీ డిఫరెన్స్ వచ్చిందో మరి తెలీదు. నేనైతే వాటర్ కూడా ఎక్కడ తాగలేదు, మా ఇంట్లోనే తాగాను. అండ్ కూల్ డ్రింక్స్ కానీ అసలు ఏవీ తీసుకోలేదు కూడా, ఐస్ క్రీమ్ తినలేదు, స్వీట్స్ కూడా ఏం తినలేదు. బట్ సడన్గా నిన్న నైట్ నుంచి గొంతు నొప్పి వస్తుంది. మేబీ బేసికల్లీ నిన్న సాయంకాలం ఏంటంటే ఈవినింగ్ మీకు ఏం జరిగిందో చెప్పలేదు కదా. సో ఈవినింగ్ మేము అక్కడికి వెళ్ళాము, నేను వెంటనే గోరింటాకు పెట్టించేసుకున్నాను. అండ్ దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ లుకింగ్ గైస్. చాలా బాగా పెట్టారు, నేను కూడా చాలా హ్యాపీగా పెట్టించుకున్నాను చాలా డేస్ తర్వాత వెంటనే పెట్టించేసుకున్నాము. అండ్ ఇది డ్రై అయ్యే టైంకి ఏంటంటే మేము ఫ్రెండ్స్ లైక్ కజిన్స్ అందరం షార్ట్ చేద్దామని చెప్పేసి అందరి చేత రీల్ చేయించాను అనమాట, నా డైరెక్షన్ మన పర్యవేక్షణలో. అయితే అందరి మీద లైక్ రండి 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 అని అరిచి మరి గొంతుపోయిందో మరి ఏమో నాకు తెలియదు, కానీ థ్రోట్ చాలా నొప్పి వచ్చేస్తుంది. అందుకే కొంచెం అంటే నా మామూలు టోన్ కన్నా ఒక టోన్ లోవర్లో మాట్లాడుతున్నానండి. ఓకే, నేనైతే బాగా ఎంజాయ్ చేసాము, రీల్ చేసుకున్నాము. దాని తర్వాత లైట్గా కొన్ని డాన్సులు చేశారు. నాకైతే ఇంకా రీల్ అయ్యేసరికి నాకు ఎనర్జీ అవుట్ అయిపోయింది. నేను ఇంకా సైలెంట్గా కూర్చుని ఉన్నాను అనమాట. మళ్ళీ ఇంకెక్కువ తిరిగేస్తే ఇంకా మళ్ళీ మిగిలిన ఈవెంట్స్కి నేను తిరగలేనని చెప్పేసి. సో నేనైతే అలా అయింది. నైట్ వచ్చాక హెయిర్ స్టైల్ ప్రాక్టీస్ చేసి పడుకున్నాను. అండ్ ఇప్పుడు హెడ్ బాత్ చేసి ఇప్పుడు రెడీ అయిపోదాం గైస్. సో యా, 4 minutes మాట్లాడాను. ఓకే, చాలా బోర్ కొట్టించింది చాలు, మరి ఇంకా బాగా వెళ్ళొస్తానే గైస్. మేకప్ అంతా అయిపోయింది అండ్ లెట్ మీ షో యూ మై హెయిర్ స్టైల్. కనిపించిందా? మీరు నమ్ముతారా? ఇది నేనే వేసుకున్నానంటే మీరు నమ్ముతారా? నేనే నమ్మలేకపోతున్నాను అనమాట. సో చాలా ప్రశాంతంగా, చాలా ఏడవకుండా, చాలా హోల్డ్తో వేసుకున్నాను. సో ఇంక ఇప్పుడు అవుట్ఫిట్ టైం. So let's change in 3, 2, 1. El que se enoja, mi amor, pierde un turno y se baja en esta estación. Tenemos saldo deudor con el mundo ahí afuera. Hagamos algo mejor. Queda claro, estamos todos acá de paso. Yo me la banco porque sé que estoy con vos. Vamos a ver todo lo que hay. No te asustes, mi amor, disfrutemos al palo de nuestra canción. Vamos a ver todo lo que hay. No te apures, mi amor, despacito este bardo
es mucho mejor. Es mucho. Hello guys, we are back from one event and కొంచెం గ్లేర్ ఎక్కువైందా వాట్ ఎవర్. సో అయిపోయింది అండ్ ఆల్రెడీ డ్రెస్ కూడా చేంజ్ చేశాను కానీ ఇంకా బాత్ తీసుకోవాలి. సో ఫస్ట్ అయితే అబ్బా లక్కీగా ఇంకా లాస్ట్లో కూడా ఈ రెండు అటాచ్ చేశాను అనమాట. అంటే నాకు అలానే ఐడియా వచ్చింది ఎందుకంటే దీనికి ట్యూటోరియల్స్ ఏం లేవు యూట్యూబ్లో చూడడానికి కూడా. సో కొంచెం నా సొంత బ్రెయిన్ వాడి జాగ్రత్తగా అలా కట్టేశాను. ఇప్పుడు ఇది రిమూవ్ చేసే టైం వచ్చింది కాబట్టి. అండ్ ఈరోజు నా డ్రెస్, నా గెటప్, నా జడ ఎంత బాగా నచ్చాయి నాకు. నేను చాలా సాటిస్ఫై అయ్యాను నా హెయిర్ స్టైల్తో. లైక్ ఈ మధ్య కాలంలో నేను అసలు ఎప్పుడు నా హెయిర్ స్టైల్స్తో ఎక్స్పెరిమెంట్ చేసిందే లేదు. ఈ మధ్య కొంచెం ట్రై చేస్తున్నాను. బేసిక్గా నేను సెంటర్ పార్టీషన్ అసలు ఎప్పుడు తీసుకునేదాన్ని కాదని చెప్పాను కదా ఇంతకుముందు. సో సెంటర్ పార్టీషన్ తీసుకున్నాక చాలా హెయిర్ స్టైల్స్ వస్తున్నాయి అనమాట. లేదంటే ఇంతకుముందు ఓన్లీ ఇలాగా పైకి తీసుకుని పెట్టుకునేదాన్ని. నాకేమో సైడ్ పార్టీషన్ ఏమో అంత బాగుండేది కాదు. సో మొత్తానికి ఏదైతే ఏంటి గైస్ ఈరోజు బాగుంది. హెయిర్ కొంచెం కింద ఇంకా బాగా డిస్టర్బ్ అయిపోయింది అనమాట. బికాస్ కూర్చుని లెగుస్తాం కదా. అండ్ జుట్టు కూడా ఈ హెయిర్ స్టైల్ వల్ల పొడుగ్గా కనిపించింది. అండ్ ఇంక ఇప్పుడు టైం ఎంత అయిందంటే 2:45 అయింది. మళ్ళీ ఈవినింగ్ 6:37కి వెళ్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఇంకా స్నానం చేసి ఒక 1 అవర్ అలా రెస్ట్ తీసుకుని మళ్ళీ 3:30కి అంతా రెడీ అవ్వడం స్టార్ట్ అయిపోతాను. మార్నింగ్ కూడా నేను రెడీ అయ్యాక ఒకసారి కూడా మీకు చూపించలేదు. ఆబ్వియస్గా ఇక్కడ యాడ్ చేస్తాను క్లిప్స్ అనేవి. లైక్ నేను రెడీ అయ్యాక తీసుకున్న వీడియో క్లిప్స్, కొన్ని ఫొటోస్ కూడా. ఎందుకంటే నాకు కొంచెం హడావుడి అయిందనమాట. మార్నింగ్ నేను రెడీ అయిపోయేటప్పటికి బావ రెడీ అయిపోయారు. సో బావ కిందకి వచ్చే టైంలో నేను ఇంకెళ్ళి ఫోటోలు తీసుకుందామని చెప్పేసి కంగారుగా వెళ్ళిపోయాను. సో కిందకి వెళ్ళాక టైం ఉంది కానీ ఇంకా కింద అంత ఫ్రీగా నేను మాట్లాడుకోలేను. సో అందుకని చెప్పేసి ఇంకా అలా కదా అన్ని ఎండ్ చేసాం అనమాట. అదే అందుకని వ్లాగ్ చేయడం నా వల్ల వ్లాగ్ చేయలేదు నేను. 6, 7, 8, 9, 15. పైన ఒక బిల్ ఉంది మర్చిపోయిన హెయిర్ బిల్. Hola, ¿qué tal? Vengo a saldar las deudas con mi existir. Que el dolor y el temor firmen pactos ఇది en పెట్టుకున్నాను అనమాట పైన. ese pasado y tu కింద హెయిర్ వరకు 15 పట్టాయి. దానిపైన ఇంకొకటి పెట్టా. tu razón. 17 రబ్బర్ బ్యాండ్స్ లేటర్. 17 కాదు 18 గైస్. 18 ఆఫ్టర్ 18 రబ్బర్ బ్యాండ్స్. మై హెయిర్ ఇస్ ఫైనల్లీ బ్రీతింగ్. జడ వేసుకోవడం ఎంతసేపు, దాన్ని రిమూవ్ చేయడం కూడా అంతసేపు పడుతుంది. నెక్స్ట్ ఐటమ్కి రెడీ అవ్వడమే ఇంకా లేట్. నెక్స్ట్ వేసుకోబోయే గోల్డ్ అన్ని తీసుకుని బయట పెట్టుకుని, శారీ ఆల్రెడీ ప్లీటింగ్ అయిపోయింది కాబట్టి ఇంకా నేను మేకప్, హెయిర్ కూడా ఈజీయే. సో ఈసారి కూడా ఫస్ట్ హెయిర్ చేసుకుని దాని తర్వాత మేకప్ చేసుకున్నా. లేదు, ఈసారి ఫస్ట్ మేకప్ చేసుకుని దాని తర్వాత హెయిర్ చేసుకుంటాను. ఎందుకంటే హెయిర్ ఏమీ కాదు, చాలా సింపుల్ అనమాట. నార్మల్ జడే, బట్ జడగంటలు పెట్టాలి ఇవి. ఇక దీనికి ఇంకా ఈ కింద కట్టిన ఇలా నన్ను ఇవి కూడా తీయాలి. సో జడ నార్మలే కాబట్టి తొందరగానే అయిపోద్ది, బట్ అది కూడా బాగా రావాలని కోరుకుందాం. అండ్ అంతే అండి. కాకినాడ నుంచి ఏమో వేణి తెప్పించుకుంటున్నాను, అంటే దొరికితే తెస్తానన్నారు ఒకళ్ళు అంటే ఇంకెవరు ఆబ్వియస్గా వచ్చేవాళ్ళు. నేను చెప్పను గైస్, చెప్తుంటే మాకు దిష్టి తగులుతుంది. సో నేను చెప్పను ఎవరు తెస్తున్నారని. తెచ్చుకుంటే కాకినాడ నుంచి అది పెట్టుకుంటాను. చూద్దాం మరి ఏమవుతుందో. లేదంటే ఎందుకంటే హెయిర్ కి జడ వచ్చేస్తుంది. సో దానిపైన ఇలాగా ఫినిషింగ్ ఉంటుందని వేణి తెమ్మన్నాను అనమాట. అంటే ఏమన్నా బాగోకపోతే కవర్ చేసుకోవడానికి ఉంటుంది కదా అని. అది ఉంటే పెట్టుకుంటాను, లేదంటే ఉన్నదాంతో అడ్జస్ట్ అయిపోదాం. పాపం బావని వెళ్ళి తెమ్మందును, కానీ బావకి లెగ్ పెయిన్ గైస్. సో బావ ఎక్కువ డ్రైవ్ చేస్తుంటే అది యాంకిల్ నొప్పి ఉంది అనమాట మొన్న. సో అది ఇంకా పెరిగిపోతుంది కాబట్టి బావని ఇంకా తెమ్మని చెప్పలేదు. లేదంటే చెప్తే పాపం తెచ్చేసేవారు. ఇంక అందుకే నేను చెప్పలేదు వెళ్తారని మళ్ళీ. హై బాబాయ్. అండ్ ఈరోజు ఎండ ఉందా అసలు, సుర్రు అని అసలు ముఖానికి ఎంత గట్టి కొట్టిందో బాబోయ్. విల్ సీ యూ సూన్ వైల్ గెట్టింగ్ రెడీ. ఓకే గాయస్, సో ఇట్స్ టైమ్ టు గెట్ రెడీ. యాక్చువల్లీ మాంటాగ్ చేయాలనిపించింది, లైక్
అదేంటంటారు స్పీడ్ మోషన్ నేను రెడీ అయ్యేది. బట్ మేబీ బోర్ కొడుతుందేమో అనుకుంటున్నాను. బట్ రికార్డ్ చేస్తాను, ఇది పోస్ట్ చేస్తాను లేదు తెలీదు వ్లాగ్లో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ నేను రెడీ అయ్యి ఇదంతా ఏంటంటే ఆల్రెడీ ఇప్పటికే నా ఛానల్లో ఒక 2 షార్ట్స్ కింద యూట్యూబ్ షార్ట్స్లో పెట్టాను అనమాట. అంటే నేను వాడే రొటీన్. ఎందుకంటే ఇప్పుడు చాలా పెళ్లి సీజన్ ఉంది కాబట్టి. అండ్ నేను ఏంటంటే ఇప్పుడు సేమ్ రొటీన్ ఫాలో అవుతాను. నా దగ్గర 10 ఫౌండేషన్లు 10 సిరమ్లు ఉండవు, ఒకటే ఉంటుంది కాబట్టి. సో అదే నేను ఎలా వాడతాను అనేది చెప్పేసి చూపించాను అనమాట. సో మీకు ఎవరికైనా ఆ రొటీన్ కానీ దాంట్లో రికమెండేషన్స్ కూడా ఉన్నాయి, అవి కానీ కావాలనుకుంటే కనుక ఆ షార్ట్స్ చెక్అవుట్ చేయండి. ఈ పాటికే నా పేజ్లో అవి లైవ్ ఎల్లుండి ఉంటాయి. షార్ట్స్ అన్న 2 పార్ట్స్ కింద పెట్టాను బికాస్ కొంచెం క్లియర్గా పెడదామని చెప్పేసి. ఓకే గైస్, లెట్స్ స్టార్ట్ విత్ ద montage in 3, 2, 1 go. Porque sé que estoy con vos. Sí. Vamos a ver todo lo que hay. No te asustes, mi amor. Disfrutemos al palo de nuestra canción. Vamos a ver todo lo que hay. No te apures, mi amor. Despacito este barro es mucho mejor. Es mucho mejor. Es mucho mejor. Es mucho mejor. గైస్ ఫైనలీ మేకప్ అండ్ హెయిర్ ఈజ్ ఆల్సో డన్. హెయిర్ చూపిస్తాను అండి. కనిపించిందా? సో ఇది నాకు వేసుకోవడానికి 3 టైమ్స్ వేసుకున్నాను. 2 సార్లు సవరంతో వేసుకున్నాను. 3rd టైం నా ఒరిజినల్ నా ఓజీతో చేసుకున్నాను అనమాట. సో నా ఒరిజినల్ హెయిర్తో వేసుకున్నాక సెట్ అయింది. సో ఇంకా అసలు ఏమీ పెట్టక్కర్ లేకుండా చాలా నీట్గా కూర్చుంది అనమాట. బట్ ఇంకొన్ని హెయిర్ పిన్స్ పెట్టుకుంటే బెటర్ అనుకుంటున్నాను, ఎందుకంటే ఇంకా నిలబడి ఉంటుంది కదలకుండా అని చెప్పేసి. సో అది కూడా కంప్లీట్ చేసేస్తే ఇది అయిపోతుంది. అమ్మా, ఈ మధ్య బాగా హెయిర్ కట్ చేసేద్దామని బాగా టెంప్ట్ అయ్యాను, కానీ ఈరోజు నా హెయిర్ నన్ను కాపాడింది. కట్ చేస్తుంటే ఇంక ఇప్పుడు నాకు ఏడుకు ఒకటే తక్కువ అనమాట. ఎందుకంటే కొన్ని పార్లర్కి వెళ్ళి పెట్టించుకుందామంటే వెడిస్లేర్లో ఇప్పుడు పార్లర్స్ అంటే ఎవడొస్తాడు నాకు. బావ అయితే నన్ను ఇంకా మామూలుగా తిట్టేవారు కాదనమాట. సో అలాగా బతికిపోయాను. కొంచెం ఇప్పుడు మేకప్ టచ్అప్ ఇచ్చేసుకుని శారీ కట్టుకుని గోల్డ్ పెట్టుకుంటే మనది అయిపోద్ది కదా. అప్పుడు విచ్చలు విడిగా ఫోటోలు తీసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ టైం ఎంత అయిందంటే 5:23 అండి. సో ఇంకొక 30 మినిట్స్లో రెడీ అయిపోతే 6 కంతా 6 to 7 ఫొటోస్ వీడియోస్ వీలైనంతసేపు నన్ను నేను చూసుకోవచ్చు. సో దాని తర్వాత వెళ్తాను 7 ఆ టైంకి 7 ఆ టైంకి అనుకోండి 7:30. సో ఏమైందంటే ఐ జస్ట్ పెయింటెడ్ మై నెయిల్స్ గైస్. ఇంత పర్ఫెక్ట్గా అయిపోతే మన వ్లాగ్ ఎందుకు ఎంటర్టైనింగ్ ఉంటుంది చెప్పండి. సో లెట్ మీ షో యూ వాట్ హ్యాపెన్. మొత్తం నెయిల్ పాలిష్ అంతా ఒలిగిపోయింది అనమాట. లైక్ ఇక్కడైతే ఇంకా ఈ పైన స్టెయిన్స్ తుడిచాను అనమాట నెయిల్ పాలిష్ రిమూవర్ ఉంటే. బట్ ఇవైతే ఇంకా పోవట్లేదు. దీంతో ట్రై చేశాను కానీ పోలేదు. సో నెక్స్ట్ టైం మళ్ళీ కాకినాడ నుంచి వచ్చేటప్పుడు నెయిల్ పాలిష్ రిమూవర్ తీసుకొచ్చి క్లీన్ చేయాలి నేనే ఇప్పుడు. కానీ బాగా చూసారంటే అంతే మన పని. సో అంతే, అంత పర్ఫెక్ట్గా అయిపోతే నేను ఎందుకు అవుతాను చెప్పండి. మనం అంతా మెస్సీ కదా. సర్లేండి, ఏదో పోయిందని అనుకుందాం. ఈ ప్యాంట్ ఇంకా పనిచేస్తా లేదా చూడాలి. అది కూడా రెడ్ ఎటు కాకుండా ఉందనమాట. సో ప్యాంట్ పాయే, నా కాలు మీద ఇంకా స్టెయిన్స్ ఉన్నాయి. ఇంకా నెయిల్ పాలిష్ రిమూవర్ అయిపోయింది. సో కాలు మీద స్టెయిన్స్తో అట్లనే మనం ఈరోజు మేనేజ్ చేద్దాం. ఇంకా అసలు ఫస్ట్ అయితే శారీ కట్టుకున్నాక నెయిల్ పాలిష్ చేసుకుందాం అనుకున్నాను. చాలా లక్కీగా ముందే నెయిల్ పాలిష్ చేసుకున్నానని సంతోషపడుతున్నాను అనమాట. అంతే పాజిటివ్ ఎత్తుక్కుంటున్నాను నెగిటివ్లో కూడా. సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ హిట్ శారీ టైం. ఇంకా శారీ వేసుకొని జ్యువెలరీ వేసుకుంటే అయిపోద్ది. దీని గురించి తర్వాత వరీ అవుదాం. ప్రస్తుతానికైతే ఇంకా దీన్ని పక్కన పెట్టి వీల్ ఎంజాయ్ గైస్.
2,000 years later. సో ఇలా రెడీ అయ్యాను. అండ్ ఫంక్షన్కి కూడా ఆల్రెడీ వెళ్ళి వచ్చేసాను. సో ఫంక్షన్ అయిపోయింది. ఇంకా నాకు తెలిసిన ఈవెంట్లు అన్నీ అయిపోయాయి గైస్. అండ్ నాకు చాలా చక్కెర వస్తుంది అనమాట, చాలా నీరసంగా ఉంది. సో ఇంకా ఫ్రెష్ అయ్యి నీట్గా పడుకుంటే రేపు పొద్దున్న ఫ్రెష్గా లేవచ్చు. సో అండ్ రేపు క్లీనింగ్ కూడా చేయాలన్నమాట. హౌస్ ఎలా పడితే అలా ఉంది ఇల్లు, ఎందుకంటే 2 రోజులు ఫంక్షన్స్కి వెళ్ళొచ్చు అంటే ఆబ్వియస్గా కాబట్టి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సీ యూ బ్యాక్ నెక్స్ట్ టైం. సో దీని తర్వాత నేనైతే ఫుల్ సిక్ అయ్యానండి. ఫుల్ ఫీవర్, కోల్డ్, కాఫ్ అండ్ సివియర్ హెడేక్ అనమాట. 1 డే అంతా సఫర్ అయ్యాక ఇంకా నైట్కి ట్యాబ్లెట్ అయితే యూస్ చేసి నేను పడుకున్నాక నెక్స్ట్ డేకి బాగున్నాను. సో వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ సీ ఇన్ మై నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ బాయ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఆల్సో. బాయ్ గైస్.